ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడిపై కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ దాడికి దిగడం సంచలనం రేకెత్తిస్తోంది. మల్లారెడ్డి తన పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో వజ్రేష్ యాదవ్ ప్రచార రథంతో వచ్చి కాంగ్రెస్ పార్టీలను పెద్ద శబ్దంతో పెట్టారు. ఆ సౌండ్ తగ్గించాలని కోరిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. ఈ క్రమంలోనే వజ్రేష్ యాదవ్ దాడి చేయడంతో మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేష్ కు తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొనగా పోలీసులు భారీగా చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో రాజకీయ ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడిపై కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ దాడికి దిగడం సంచలనం రేకెత్తిస్తోంది. మల్లారెడ్డి తన పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో వజ్రేష్ యాదవ్ ప్రచార రథంతో వచ్చి కాంగ్రెస్ పార్టీలను పెద్ద శబ్దంతో పెట్టారు. ఆ సౌండ్ తగ్గించాలని కోరిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. ఈ క్రమంలోనే వజ్రేష్ యాదవ్ దాడి చేయడంతో మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేష్ కు తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొనగా పోలీసులు భారీగా చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో రాజకీయ ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడిపై కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ దాడికి దిగడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. సంబంధించి మేడ్చల్ జిల్లా అలియాబాద్ సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఈ రోజు లాల్గడి మలక్పేట ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ వెళ్తున్నారు. అదే సమయంలో అక్కడ ఏదైతే వాళ్ళు పెట్టిన డీజే సౌండ్ తగ్గించాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కోరారు. ఈ డీజే సౌండ్ తగ్గింపు వ్యవహారానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి మల్లారెడ్డి అనుచరులపై ఎవరైతే డీసీసీకి సంబంధించిన అధ్యక్షుడు వజ్రేష్ ఆధ్వర్యంలో దాడులు అయితే చేయడం జరిగింది. ఏదైతే మల్లారెడ్డికి సంబంధించిన అనుచరుడు ఢిల్లీ పరమేష్ పై ఏకపక్షంగా దాడులు పాల్పడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మరోవైపు మల్లారెడ్డికి సంబంధించిన కారుపై కూడా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేసిన పరిస్థితి అదుపు తప్పుతున్న ఒక్కసారిగా పోలీసులు అక్కడ భారీగా మోహరించేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్గాలపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా ఏకపక్షంగా దాడి చేయడానికి తీవ్రంగా ఖండించి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి అనుచరులంతా కూడా అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్లి కాంగ్రెస్ నేతలు ఎవరైతే వజ్రేష్ యాదవ్ ఉన్నారో అతనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. కావాలని చెప్పేసి కుట్రతో అంటే రాజకీయంగా ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచార కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహిస్తే డీజే సౌండ్ ఎక్కువగా పెట్టారు, దాన్ని తగ్గించమని కోరితే దాడులు చేస్తారా అంటూ కూడా వాళ్ళు పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరుగుతున్న పోలీసు ఇమీడియట్ గా ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ప్రత్యక్షంగా పోలీసులు అక్కడ ఉండగానే దాడులు చేసినప్పుడు కూడా ఎందుకు వారిని ఎవరి అదుపులో తీసుకోలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి కొంతసేపు క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కూడా అంటే ఏదైతే మల్లారెడ్డిపై కానీ అదేవిధంగా ఆయన అనుచరులపై జరిగిన దాడి ఏదైతే ఉందో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కొద్దిసేపు క్రితం మేడ్చల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సందీపూర్ రాజు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది, మల్లారెడ్డి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ కూడా ఫోన్ లో మల్లారెడ్డిని పరామర్శించడం జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఉదయం జరిగిన ఘటన ఏదైతే లాల్గడికి సంబంధించిన మలక్పేటలో జరిగిన ఘర్షణ ఏదైతే ఉందో ఆ ఘర్షణ నేపథ్యంలో పోలీసులు అయితే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ ప్రచారానికి సంబంధించి
ఇటు కాంగ్రెస్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో ఘర్షణలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మల్లారెడ్డికి సంబంధించి ప్రచార కార్యక్రమం చేసుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడులు చేయడంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అంచెలకు తీవ్ర గాయాలై దాదాపు 3కి గాయాలైతే అయినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్వర్ మాత్రం తీవ్ర గాయాలై ఆయనపై ఏకపక్షంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలని తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో అయితే చికిత్స పరిస్థితి ఉందని చెప్పి దీనిపై పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వెంటనే ఎవరైతే ఢిల్లీ పరమేశ్వర్ దాడి చేశారో వారిని ఇమీడియట్ గా అదుపులో తీసుకోవాలంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే రామ్ నరేష్, ఎన్నికలు కూడా అమల్లో ఉన్న ఈ వేళలో ఇలాంటి ఘటనలు ఎంతవరకు ప్రభావం చూపుతాయంటారు? ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలు కల్పించే విధంగా ప్రచార కార్యక్రమాలు అయితే జరుగుతాయి. దీంతో పోటాపోటీగా అంటే ఇది పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ గెలుపు కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారాలన్నీ కూడా పోటాపోటీగా నిర్వహిస్తుండటంతోనే ఈ దాడులకి తెరలేపిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ పార్టీ కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేకుండా ఎవరికి వాళ్ళు తమ పైకి సాధించాలని చెప్పేసి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ప్రచార కార్యక్రమాలు కొంత హోరెత్తుండడంతో ఈ ఘర్షణలు అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కేవలం ఇక్కడ జరిగిన ఘర్షణ ఏదైతే ఉందో కేవలం డీజే సౌండ్ ఏదైతే ఉందో డీజే సౌండ్ తగ్గించమన్నందుకే దాడులు చేయడం మాత్రం కొంత సంచలనం అవుతుందని చెప్పొచ్చు. ఇలాంటి దాడులు అంటే ప్రచార కార్యక్రమాలు ఎవరి పార్టీకి సంబంధించిన ప్రచారాలు వాళ్ళు చేసుకోవచ్చు, శాంతియుతంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దాడులు చేసుకోవడం అనేది మంచి సంస్కృతి కాదంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో మల్లారెడ్డికి సంబంధించిన అంచనలపై పెద్ద ఎత్తున దాడులు చేయడంతో వాళ్ళంతా కూడా దీనిపై కేసులు నమోదు చేయాలి. కేసులు నమోదు చేయకుంటే తాము కూడా రియాక్ట్ అవ్వాల్సినట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ దాడులకు సంబంధించి అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు పెద్ద ఎత్తున పోటాపోటీగా నిర్వహిస్తున్న నేపథ్యంలోనే దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఎక్కడైనా కూడా ప్రచారం నిర్వహించినప్పుడు దానికి బందోబస్తు నిర్వహిస్తారు. అయితే ఈ రోజు బందోబస్తు నిర్వహించినప్పుడు కూడా పెద్ద ఎత్తున అంటే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొనే నేపథ్యంలోనే బయట ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆందోళన దిగి కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. ఈ క్రమంలోనే మల్లారెడ్డి అనుచరుడిపై మాత్రం ఏకపక్షంగా పెద్ద ఎత్తున మనకు విజయోత్సవ తీసుకుంటూ విపరీతంగా కొట్టడం జరిగింది. అది కింద పడి కూడా తనకు గాయాలైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా మరికొద్ది సేపట్లో మల్లారెడ్డి ఇంటికి చేరుకున్నారు. మల్లారెడ్డిని పరామర్శించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి మళ్ళీ దీనిపై ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని కోరే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ప్రస్తుత అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఎలా జరుగుతుంది మన కార్యక్రమాలు, ఏ విధంగా మనం ముందుకు పోవాలి ప్రచారము అనే రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు బయట కాంగ్రెస్ సంబంధించిన ఒక డీజే వెహికల్ వాళ్ళు ఇక్కడ పెట్టి అధిక సౌండ్ తోటి అంటే 100% డీజే తోటి వాళ్ళు పెట్టి డిస్టర్బ్ చేస్తూ ఉంటే మన కార్యకర్తలు పోయి రిక్వెస్ట్ చేసిండ్రు, అయ్యా ఈ బండిని కొంచెం ముందుకు జరపండి అంటే ఆ డ్రైవర్ ఇంకేం చేసిండంటే మొత్తం ఫుల్ సౌండ్ పెట్టేసి డీజే ఆన్ చేసేసి దాన్ని తాళం వేసుకుని ఆ డ్రైవర్ పక్కకు పోయింది. మన వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా వినలేదు. రిక్వెస్ట్ చేస్తున్న తరుణంలోనే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి మా పరమేశ్వర్ అనే అతని పైన దాడికి తెగబడి కొడితే తలకు గాయమై రక్తం కూడా కారుతుంది. అదేవిధంగా ఇంకా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు గుండాలు అందరూ వచ్చేసి కార్ల అద్దాలు ధ్వంసం చేసి కార్ల బ్యానెట్లను ఇరగొట్టి ఇంకా నానా రకాలుగా ఇక్కడ ఇబ్బంది గురి చేస్తున్నారు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిని బాత్రూంలను శుభ్రపరిచేందుకు